అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫన్నీ ఓల్డ్. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను. ఆ గుడి నిండా పాములే. పూజలు చేస్తే మట్టిని ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసా? ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన దేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. వాటిల్లో కొన్నింటిని రాజులు, భక్తులు వంశస్థుల తమకున్న దేవుడిపై భక్తిని చాటిచెప్పేందుకు నిర్మించారు. మరికొన్ని దేవాలయాల్లోని దేవతలు స్వయంభులుగా వెలిశారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవుళ్లుగా పూజలు అందుకుంటున్నారు. అటువంటి ఆలయాల్లో ఒకటి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఒకటి. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో నాగదేవత ఎప్పుడూ కొలువై ఉంటుంది అని ప్రగాఢ్ విశ్వాసం. నాగదేవత పరిహారం చేయించుకుని మహిమాన్వితమైన కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారు. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి నాగదోష పరిహారములకు చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ ప్రధానంగా సర్పహత్యా దోషం, ఆశ్లేష బలి పూజ మరియు నాగప్రతిష్ఠ పూజలు చాలా నిష్టగా నిర్వహిస్తారు. కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని సుల్య అనే ఊర్లో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయం ప్రాకృతిక సౌందర్యాల మధ్య కుమారపర్వత శ్రేణుల మధ్య దారా నది ఒడ్డున ఉన్న గ్రామం సుబ్రహ్మణ్యం లో ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ నాగదేవతగా ఆరాధించటం విశేషం. పూర్వం ఈ గ్రామాన్ని కుక్కే పట్నం అని పిలిచేవారు. క్రమంగా ఇది కుక్కే సుబ్రహ్మణ్య గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ నాగదోష పరిహారములు చేసుకుంటే వారికి జీవితంలో కష్టాలుండవని, సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. కార్తికేయుడికి నిలయమైన ఈ క్షేత్రాలలో పరశురామ క్షేత్రం ఒకటి. స్కాంద పురాణం లో సనత్ కుమార సంహితలోని సహ్యాద్రికాండ లోని తీర్థక్షేత్ర మహామణి పురాణంలో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వం తారకుడు, శూర్పర్మాసుర అనే అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడు. తన ఆయుధాన్ని ఇక్కడి దారానదిలో శుభ్రపరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ పర్వత శ్రేణుల్లో కార్తికేయుడు ఇంద్రుడు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో కార్తికేయుడు వెలసినందున ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. సుబ్రహ్మణ్య స్వామి ముఖద్వారం తూర్పుముఖమై ఉన్నా భక్తులు మాత్రం పృష్ఠభాగం నుండి ముందుకు వెళ్లి స్వామి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. గర్భాలయానికి, మండపద్వారానికి మధ్య వెండితో కప్పబడిన గరుడ స్తంభం ఉంది. వాసుకి విషపు బుసల నుండి రక్షింపబడడానికి గరుడ స్తంభం నిర్మించారు అని ప్రతీతి. ఈ స్తంభాన్ని దాటిన తరువాత లోపలి మంటపం చేరుకోగానే గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు సాక్షాత్కరిస్తాడు. పైభాగంలో సుబ్రహ్మణ్య స్వామి, మధ్య భాగంలో వాసుకి, క్రింది భాగంలో ఆదిశేషుడు ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, పురాణ గాథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.